హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల సంజయ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే మెంతి గోంగూర పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి నా స్టైల్లో. ఫస్ట్ ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా. ఫస్ట్ అయితే ఒక బాండల్ పెట్టేసుకొని అందులో ఎండుమిరపకాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. దీన్ని పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే ఎండుమిర్చితో చేస్తున్నాను అనమాట. నాకు ఎండుమిర్చితో చేస్తేనే ఇష్టం అనమాట చట్నీస్ ఏవైనా. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. మీ స్పైసీనెస్కి తగ్గినట్టు ఎండుమిర్చి అయితే యాడ్ చేసేసుకోండి. వీటిని లైట్గా వేయింపేసుకుందాము. ఇంగువ వేసుకున్నానండో, మర్చిపోయాను. ఇంగువ వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక అందులోకి మనము ధనియాలు, జీలకర్ర, మెంతులు అయితే యాడ్ చేస్తున్నాను. మెంతులు అంటే ఒక పించ్ ఆఫ్ మెంతులు అయితే వేసుకోండి, ఎందుకంటే మెంతి కూర వేస్తున్నాం కదా, అందుకని కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది మెంతులు వేస్తే. నేను ప్రతి ఒక్క చట్నీలో మెంతులు అయితే కంపల్సరీ యాడ్ చేస్తానన్నమాట. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చట్నీకి అయితే. తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి. మళ్ళీ బాండెల్లో టమోటాలు, మెంతి కూర, గోంగూర వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 3 గంటలు అయితే వేసేసుకుంటున్నాను. ప్లీజ్ అండి, నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మాత్రం కంపల్సరీ చూడండి. తర్వాత టమోటాలు అయితే యాడ్ చేస్తున్నాను. 3 టమోటాలు అయితే యాడ్ చేస్తున్నాను. మీరు టమోటాలు వేసుకోకపోయినా పర్లేదు. నేనైతే ట్యాంగినెస్ కోసం కొంచెం టమోటాలు అయితే యాడ్ చేస్తాను అనమాట. మా పిల్లలు టమోటాలు యాడ్ చేయకపోతే తినరు, అందుకని వేస్తున్నాను. టమోటాలు బాగా మంచిగా మగ్గాక మనమైతే కడిగి పెట్టుకున్న మెంతి కూర, గోంగూర అయితే వేసేస్తున్నాను. మెంతి కూర క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, గోంగూర క్వాంటిటీ కొంచెం ఉండాలి. ఈ టమోటాలు మంచిగా వేగాయి కదా, తర్వాత ఇందులోకి మనమైతే యాడ్ చేసేస్తాము. మెంతి కూర, గోంగూర అయితే యాడ్ చేస్తున్నాను. నేను చాలా రకాల చట్నీలు అయితే చేస్తానండి. నేను చేసే దాంట్లో ఇదొక రకం అన్నమాట. మెంతి గోంగూర చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. అయితే మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది అసలు. తర్వాత ఇది బాగా మగ్గిపోవాలండి. గోంగూర బాగా మగ్గాలన్నమాట. మెంతి కూర మగ్గకపోయినా పర్లేదు, ఏం కాదు. గోంగూర అయితే బాగా మగ్గిపోవాలి ఆయిల్లో. చూడండి, చక్కగా అయితే మగ్గిపోయింది. మనమైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే మంచిగా చల్లారి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే రావాలి. తర్వాత ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేసేద్దాము. ఈ సగకి మగ్గిపోతుంది. బాగా వేడివేడిగా ఉంది ఇది. ఆ వేడికి చింతపండు అనేది మగ్గిపోతుంది అనమాట. నేను అంతే పులుపుకు తగ్గినట్టు వేసాను అనమాట చింతపండు. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు అది, ఎందుకంటే గోంగూర యాడ్ చేశాను కదా. తర్వాత ఎల్లిపాయలు యాడ్ చేసుకుందాం. మిక్సీ గ్రైండర్ చేస్తున్నాను నేను. రోలు ఉంటే రోట్లో దంచుకోండి, ఇంకా యమ్మీగా ఉంటుంది చట్నీ అయితే. దీంట్లో తెల్లగడ్డలు, ఇందాక వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, సాల్ట్ వేసి గ్రైండ్ చేస్తున్నాను. చింతపండు కూడా వేస్తున్నాను ఇప్పుడే. అంటే ఎండుమిర్చితో గ్రైండ్ చేస్తే త్వరగా మెదిగిపోతుంది చింతపండు అనేది. చూడండి, ఇట్లా బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ ఫైన్గా చేసుకోకండి. తర్వాత ఇందులోకి మనం టమోటాలు యాడ్ చేసేసి గ్రైండ్ చేసేద్దాము. బాగా పూర్తిగా చల్లారిపోయింది.
చూడండి ఎంతో టేస్టీగా ఉండే మెంతి కూర గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేనైతే వేడి వేడి అన్నంలోకి అయితే తినేస్తున్నాను. నేను మా పిల్లలు గోబీ ఫిష్ 65 అయితే చేశాను అనమాట. గోబీ 65లోకి అయితే ఈ చట్నీ వేసేసుకొని తినేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి.